నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. స్టెరాయిడ్ మందులను అతిగా వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చి పడతాయో, స్టెరాయిడ్ల వాడకంపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం అనే నానుడి గురించి మనకు తెలిసిందే. స్టెరాయిడ్ మందుల వాడకము అలాంటిదే. పేషెంట్కు త్వరగా ఉపశమనాన్ని కలిగించాలన్న ఆరాటంలో డాక్టర్లు, ఎలాగైనా బాధలు తగ్గితే చాలన్న భావనలో పేషెంట్లు, ఇలా ఇరువైపుల నుంచి స్టెరాయిడ్ మందుల్ని వాడడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. నిజానికి స్టెరాయిడ్ మందులనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఏ కాస్త గాడి తప్పినా వాటి మూలంగా బాగు చేయలేని అనర్థాలు వచ్చి పడతాయి. స్టెరాయిడ్ మందులను అతిగా వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చి పడతాయో, స్టెరాయిడ్ల వాడకంపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పెన్సిలిన్ సర్వరోగ నివారిణి. టీకాలు, వ్యాధులపై పాశుపతాస్త్రాలు. పెన్సిలిన్ టీకాల స్థాయి కాకపోయినా స్టెరాయిడ్స్ కూడా అనేక వ్యాధుల్ని నయం చేసే బ్రహ్మాస్త్రాలే. నిజానికి స్టెరాయిడ్స్ అనే హార్మోన్లు మన శరీరంలో కూడా విడుదలవుతాయి. జబ్బుల వల్ల, ప్రమాదాల వల్ల ఏర్పడిన ఒత్తిడిని దూరం చేయడంలో శరీరంలో విడుదలయ్యే స్టెరాయిడ్స్ సహకరిస్తాయి. అచ్చంగా అదే రీతిలో బయట తయారు చేసిన స్టెరాయిడ్ మందులు మనిషిని దీర్ఘకాలికంగా వేధించే ఆస్తమా, కీళ్లవాతం, ఎగ్జిమా లాంటి అలర్జీలు, మల్టిపుల్ స్క్లీరోసిస్, ల్యూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సను అందించడంలో బాగా పనిచేస్తాయి. స్టెరాయిడ్స్ అనేవి ఒక రకమైన రసాయనిక పదార్థాలు. ఇవి మొక్కల్లోనూ, ఫంగస్లోనూ, మనుషుల్లోనూ, జంతువుల్లోనూ కనపడుతుంటాయి. మనుషుల్లో అడ్రినల్ గ్రంథిలో ఇవి తయారవుతుంటాయి. వీటినే మనం హార్మోన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టెరాయిడ్స్ అనేవి మన దైనందిక జీవితానికి చాలా ముఖ్యం. మన స్ట్రెస్ అంటే సైకలాజికల్ కానివ్వండి, ఫిజికల్ కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ స్టెరాయిడ్స్ ఆ స్ట్రెస్ని తట్టుకునే శక్తిని మనకి ఇస్తుంటాయి. అది కాకుండా అనేక జీవరసాయన చర్యల్లో మన స్టెరాయిడ్స్ మనకి చాలా ముఖ్యం. స్టెరాయిడ్స్ లేకుండా జీవనం అనేది అసాధ్యం. ఆధునిక వైద్య విధానంలో స్టెరాయిడ్స్ కొన్నిసార్లు బ్రహ్మాస్త్రాలుగా వాడుతూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన ఎమర్జెన్సీలో, ఉదాహరణకు ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చినప్పుడు కానివ్వండి, సెప్టిక్ షాక్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా వ్యాస్కులైటిస్ వచ్చి మనిషి ప్రాణాలకు ప్రమాదం వచ్చినప్పుడు కానివ్వండి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు నరాలకు దెబ్బతినప్పుడు కూడా ఈ స్టెరాయిడ్స్, అంటే వెన్నుపాము దెబ్బతినప్పుడు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అదే కాకుండా అనేక రకాల జబ్బుల్లో, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో స్టెరాయిడ్స్ వల్ల చాలామంది సామాన్య జీవనం గడుపుతూ ఉంటారు. కొన్ని చర్మానికి సంబంధించిన జబ్బుల్లో కూడా స్టెరాయిడ్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంటాయి. ఉదాహరణకు ఫెంఫిగస్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా కొంతమంది రియాక్షన్ బాగా వచ్చినప్పుడు కానివ్వండి, స్కిన్ మీద మచ్చలు వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. ఎగ్జిమా కూడా స్టెరాయిడ్స్ బాగా పనిచేస్తాయి సరైన మోతాదులో వాడితే. By the world's greatest woman sprinter, Marion Jones, ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో గోల్డెన్ గర్ల్ గా పేరు. డియగో మారడోనా ఫుట్బాల్ మాంత్రికుడిగా ప్రపంచానికి సుపరిచితమైన పేరు. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ క్యాన్సర్ ని జయించి వరుసగా టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ మెగా మారథాన్ ను వరుసగా 7 సార్లు గెలుచుకున్నవాడిగా ఖ్యాతికెక్కిన పేరు. ఈ 3 పేర్లు క్రీడల గురించి ఏ కాస్త అవగాహన ఉన్నా ఇట్టే గుర్తుకొచ్చే క్రీడాకారుల పేర్లు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ మేటి క్రీడాకారులకు స్టెరాయిడ్లకు దగ్గరి సంబంధం ఉండడం. క్రీడల్లో రికార్డుల మీద రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ మేటి క్రీడాకారులు స్టెరాయిడ్స్ తీసుకున్నారని తర్వాత డోపింగ్ పరీక్షల్లో తెలిసింది. నిజమే, స్టెరాయిడ్ల వల్ల మనిషి సామర్థ్యం అనూహ్యంగా పెరుగుతుంది. శరీరంలో ప్రోటీన్లు, కణజాల వృద్ధిలో స్టెరాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది
ఇప్పుడు మనం పేపర్లో చూస్తుంటాము, టీవీలో చూస్తుంటాము, కొంతమంది అథ్లెట్స్ స్టెరాయిడ్స్ వాడి పట్టుబడని చెప్తుంటారు. వీటిని ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటాం. ఇవి కొన్ని జబ్బుల్లో వైద్యులు వాడతారు, కానీ మామూలు ప్రజలు ఇండికేషన్ లేకుండా వాడినప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటి వల్ల కండలు పెరగవచ్చు, సామర్థ్యం పెరగవచ్చు, ముఖ్యంగా అథ్లెట్ సామర్థ్యం పెరగవచ్చు, కానీ దీనివల్ల ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ కొంతమందికి క్యాన్సర్ రావచ్చు, ఎముకలు పాడు కావచ్చు, అధిక రక్తపోటు రావచ్చు, మధుమేహం రావచ్చు. అది కాకుండా కొంతమందికి ఎముకలు బాగా కుళ్ళిపోయి ఫ్రాక్చర్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడటం మంచిది కాదు. చాలామంది క్రీడాకారులు, ముఖ్యంగా బాడీ బిల్డర్స్, అథ్లెట్స్ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల తాత్కాలికంగా ఉపయోగం ఉండొచ్చు, వారి సామర్థ్యం పెరగవచ్చు, కానీ అవి వారి ఆరోగ్యం మీద చాలా ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తుంటాయి. కండలు పెరుగుతాయి, దాంతోపాటు గుండె కండం కూడా పెరిగే అవకాశం ఉంది, దానివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. బాడీ చాలా విపరీతంగా పెరిగిపోయి కొంతమందికి బాల్నెస్, వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. కొంతమంది లివర్లో ట్యూమర్లు రావచ్చు, లివర్లో గడ్డలు రావచ్చు. అదేవిధంగా పిల్లలు తొందరగా వారి ఎదుగుదల కంప్లీట్ అయిపోయి పొట్టిగా తయారవుతారు. కొంతమందిలో ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల, ముఖ్యంగా స్త్రీలలో వెంట్రుకలు ఎక్కువగా రావటం, వారి ఆకారం కూడా మగవారిలాగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ లేడీ క్రీడాకారులు, స్త్రీ క్రీడాకారులు ఈ వాడినప్పుడు ఈ బాడీ ఎక్కువగా పెరిగిపోయి వాడు మగవారిలాగా కనిపించే అవకాశం ఉంది. మొండి కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులకు సాధారణ మందులు ఎంతగా వాడినా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడే డాక్టర్లు పరిమిత మోతాదులో స్టెరాయిడ్ మందుల్ని సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే మంచి ఉపశమనం లభిస్తుండటంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్లను ఒత్తిడి చేసి మరీ స్టెరాయిడ్ మందుల్ని రాయించుకుంటూ ఉంటారు. స్టెరాయిడ్ మందుల వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి 60 ఏళ్లకు దగ్గరైన నేటికి 20 ఏళ్ల తారగానే కనిపిస్తున్న నటి. హేమామాలిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డ్రీమ్ గర్లే. అమితాబ్ బచ్చన్ 7 పదులు దాటిన నేటికి నవయువకుడే. ఈ తారలను చూసినప్పుడు వీళ్లు వృద్ధాప్యం బారిన పడరా అన్న అనుమానం చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికిప్పుడు వృద్ధాప్యాన్ని వాయిదా వేసి యవ్వనాన్ని చాలా కాలం పొడిగించే మందులు, ఇంజెక్షన్లు లాంటివి చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉండేవన్నీ స్టెరాయిడ్లే. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి, శరీరంలో కండరాలన్నీ పటుత్వంతో ఉంటాయి, చర్మానికి నిగారింపు కూడా వస్తుంది. ఇవన్నీ యవ్వనాన్ని కొంతకాలం పాటు కొనసాగించేవే. అయితే స్టెరాయిడ్స్ కాలక్రమంలో తెచ్చిపెట్టే చిక్కులు మాత్రం ఊహించని రీతిలో ఉంటాయంటారు డాక్టర్లు. కొంతమంది వయసు తగ్గినట్టు కనిపించడం కోసం అని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. స్టెరాయిడ్స్ వాడినప్పుడు ఒక విధమైన మత్తు, కిక్లాగా వస్తుంది. కొంతమందికి యూఫోరియా అంటాం. దానికి ఆ విధంగా వాళ్ళు అలవాటు అయిపోయి రోజు స్టెరాయిడ్స్ వాడి వాడు చాలా యంగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది చర్మం మూతలు పడుతున్న స్టెరాయిడ్స్ వాడుతుంటారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే స్టెరాయిడ్స్ వాడినప్పుడు నిజానికి చర్మం పాడవుతుంది. చర్మం పలసగా అయిపోయి ఒక్కొక్కసారి చర్మం మీద స్ట్రై, అంటే గర్భిణీస్లో వచ్చినట్టుగా పొట్ట మీద మచ్చలు వచ్చినట్టుగా మచ్చలు, చారలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టెరాయిడ్స్ వల్ల స్కిన్ పాడవుతుంది, కానీ ఏమాత్రం బాగుపడదు. కొంతమంది వెంట్రుకలు రాలుతూనే స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. సో స్టెరాయిడ్స్ వాడటం వల్ల, అంటే డాక్టర్ చెప్పకుండా స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి పేషెంట్ కానీ ఇతర వ్యక్తులు కానీ వారికి వారే స్టెరాయిడ్స్ వాడకూడదు. కొన్ని స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొంతమందిలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మగవారిలో ఈ రొమ్ము పెద్దగా అయిపోయి స్త్రీలకు రొమ్ములు వచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమందిలో స్త్రీలలో మగవారి గొంతులో కూడా వచ్చే అవకాశం ఉంది ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల. అదేవిధంగా కొంతమంది చర్మ సౌందర్యం కోసం కూడా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది క్వాక్స్, అంటే నకిలీ డాక్టర్లు కూడా చర్మం కోసం ఫెయిర్గా ఉండటం కోసం అని కొన్ని స్టెరాయిడ్స్ మందులు కలిపిన ఆయింట్మెంట్లు ఇస్తుంటారు. ఇవి చాలా ప్రమాదం. దీనివల్ల చర్మమైన మచ్చలు వచ్చే అవకాశం ఉంది, అంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నకిలీ మందులు వాడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఫలానా క్రీము వాడండి, ఫలానా సబ్బు వాడండి చాలు
4 4 వారాల్లో మీ మేని ఛాయకు నమ్మలేని మెరుపు వస్తుంది అని మనకు నిత్యం టీవీల్లోనూ పేపర్లలోనూ ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫలానా ఆయిల్ వాడితే జుట్టు రాలటం ఆగిపోతుందని, పట్టులాంటి జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నమ్మబలుకుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి వాటిలో చాలా వరకు స్టెరాయిడ్ మందుల్ని ఉపయోగిస్తుంటారు. వీటిని వాడటం వల్ల తాత్కాలికంగా మనకు ఫలితం కనిపించినా వాటిలోని స్టెరాయిడ్ మందుల మూలంగా భవిష్యత్తులో మనకు చాలా రకాల సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది. మీది ఏది పడలేదని తెలియాలంటే దానికి కొన్ని ప్యాచ్ టెస్ట్ అని చెప్పేసి చేస్తుంటాం అనమాట. ఇది ఓపెన్ ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఏది వాడుతున్నారో దాన్నే ఏం చేస్తాం, ఇక్కడ ఒక ప్లేస్లో పెడతాం అనమాట. ప్లేస్లో పెట్టి అలా 10 రోజులు వరుసగా అదే ప్లేస్లో పెట్టి చూస్తామండి. చూస్తే ఈ 10 రోజుల్లోనూ మీకు ఏం పోలేదనుకోండి, మీకు ఏం రాలేదు, ర్యాష్ ఏమి రాలేదంటే దట్ మీన్స్ దట్ కాస్మెటిక్ ఈజ్ నాట్ కాజింగ్ యూ ఎనీ అలర్జీ, సో యూ కెన్ యూస్ దట్. ఇట్లాంటి టెస్ట్లు ఉన్నాయన్నమాట. అలా మీరు కూడా చేసుకోవచ్చు. కాస్మెటిక్స్ కొనేటప్పుడు బెటర్ మంచి పేరున్న బ్రాండెడ్ వన్స్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ అవి చేసి కొంచెం క్వాలిటీ కంట్రోల్ చేసి ఏదైనా ఇంగ్రీడియంట్ ఎక్కువ సార్లు ఎలర్జీ కాజ్ చేస్తుంటే ఇమీడియట్గా ఇంగ్రీడియంట్ తీసేయటం, ఇట్లాంటి హయ్యర్ బ్రాండెడ్ వన్స్లో ఈ క్వాలిటీ కంట్రోల్ ఉండటం వలన ఎలర్జీస్ రావడానికి తక్కువ ఉంటుందన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఫాలో అవ్వాలి. సినీ తారలు పక్కింటి వాళ్ళు వాడుతున్నారని మనం కూడా అలాంటి కాస్మెటిక్ సాధనాల్ని వాడటానికి ప్రయత్నించకూడదు. మన చర్మ తత్వానికి ఏవి సరిపోతాయో వాటిని ఎంపిక చేసుకుని వాడుకోవాలి. ఇంట్లో కూడా ఒకరు వినియోగించే సౌందర్య సాధనాలను మరొకరు ఉపయోగించకూడదు. మేకప్ వేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాస్మెటిక్స్ ను వాడిన వెంటనే మూత పెట్టేయాలి, లేకుంటే ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. సౌందర్య సాధనాలు కాస్త ఖరీదైనవే కొనుక్కోవటం మేలు. కాస్మెటిక్స్ అనేవి కేవలం తాత్కాలికంగా సౌందర్యాన్ని ఇనుబడింపజేస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు అతిగా కాస్మెటిక్స్ వాడకుండా ఉంటేనే మంచిది. స్టెరాయిడ్స్ నేడు అనేక రూపాల్లో లభ్యమవుతున్నాయి. ముక్కులో వేసుకునే నాజల్ డ్రాప్స్ గా, శ్వాసలో పీల్చుకునే ఇన్హేలర్ల రూపేణా, నోట్లో వేసుకునే టాబ్లెట్లు లేదా సిరప్స్ రూపేణా, ఇంజెక్షన్స్ రూపేణా, నేరుగా రక్తనాళాల్లోకి ఇచ్చే ద్రవాల రూపేణా కూడా ఈ స్టెరాయిడ్లు లభ్యమవుతున్నాయి. స్టెరాయిడ్స్ అవసరాన్ని గుర్తించి ఇవ్వగలిగేది నిజానికి డాక్టర్లు మాత్రమే. ఇటీవలి కాలంలో ఏ జిమ్ సెంటర్కి వెళ్ళినా, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా అడుగడుగునా స్టెరాయిడ్స్ ని సిఫారసు చేస్తున్నారు. కేవలం కండల కోసమో లేదా కాస్మెటిక్ సొబగుల కోసమో స్టెరాయిడ్లకు అలవాటై చివరకు ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం మంచిది కాదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్స్ వాడితే కండలు పెరుగుతాయని చాలామంది అనుకుంటుంటారు. అది కొంతవరకు నిజమే. కొన్ని స్టెరాయిడ్స్ వాడటం వల్ల కండలు తాత్కాలికంగా పెరుగుతాయి. కాకపోతే తర్వాత ఆ కండలు తగ్గిపోయి ఇతర దుష్ఫలితాలు అంటే కండరాలు బాగా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొంతమందికి మన థైలో అంటే త్వరలో ఉండే కండరాలు బాగా వీక్ అయిపోయి ప్రాక్సిమం అయిపోతే వచ్చే అవకాశం ఉంది. వారు నడవడానికి కూడా కష్టం అవుతుంది ఫ్యూచర్లో. అదే స్టెరాయిడ్స్ వాడినప్పుడు కొంతమందికి ఈ తుంటిలో ఉన్న ఎముక కూడా కరిగిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చేసి కుంటివారయ్యే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక ప్రయోజనం కోసం ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా బాడీ బిల్డర్స్, కొంతమంది అథ్లెట్స్ ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి వాడటం ఏమాత్రం మంచిది కాదు. ఆధునిక వైద్యంలో కొన్ని జబ్బులకు డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. స్టెరాయిడ్స్ మీకు రాసినప్పుడు డాక్టర్ చెప్పిన మేరకే అదే మోతాదు, అదే డ్యూరేషన్ అంటే అంతే కాలం వాడాలి. ఉదాహరణకు వారం రోజులు వాడాలంటే వారం రోజులు వాడాలి. స్టెరాయిడ్స్ని మనం అకస్మాత్తుగా మానివేయకూడదు. ఎందుకంటే స్టెరాయిడ్స్ అకస్మాత్తుగా మానేసినప్పుడు ఒక్కసారి బీపీ తగ్గిపోయి ఇతర దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందులు ఇప్పుడు గ్రాడ్యువల్గా అంటే టేపర్ ఆఫ్ అంటాం. ముందు 35 మిల్లీగ్రామ్ వచ్చినప్పుడు నెక్స్ట్ 25 మిల్లీగ్రామ్ల తగ్గించుకుంటూ వస్తాం. కాబట్టి డాక్టర్ సలహా మేరకే మీరు మందులు మానివేయాలి. స్టెరాయిడ్స్ ఎక్కువ వాడినప్పుడు కొంతమంది మోతాదుకు మించి వాడినప్పుడు కొంతమందికి బీపీ పెరిగే అవకాశం ఉంది.
డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, కొంతమంది బరువు పెరిగే అవకాశం ఉంది. అంటే బాడీ షేప్ కూడా అబ్నార్మల్ అవుతుంది కొంతమందికి, అంటే కాళ్ళు చేతులు సన్నగా అయిపోయి పొట్టగా పెద్దగా అవకాశం ఉంది. కొంతమంది ప్రాక్సిమం అయిపోతాయి, అంటే తొడ కండరాలు అదే భుజం కండరాలు బాగా వీక్ అయిపోయి బలహీనపడే అవకాశం ఉంది. కొంతమందికి బోన్స్ బాగా వీక్ అవుతాయి, ఆస్టియోపోరోసిస్ రావచ్చు. కొంతమందికి ఫెమరల్ హెడ్ అంటే మన తొంటి ఎముకలో ఉన్న భాగం చెడిపోయి కుంటివాడే అవకాశం ఉంది. కొంతమందికి స్టెరాయిడ్స్ వాడటం అల్సర్స్ రావచ్చు, సిమ్టమ్స్ లేకుండా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మందులు వాడుతూ ఉండాలి. స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల కొంతమంది అబ్నార్మల్ బిహేవియర్ అంటే వాటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది బాగా హుషారుగా ఉంటారు, కొంతమంది డిప్రెషన్ కూడా లోనే అవకాశం ఉంది. పిల్లలు బాగా చాలా అగ్రెసివ్గా బిహేవియర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్టెరాయిడ్స్ వాడినప్పుడు వారి బిహేవియర్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 6 ప్యాక్ ఫీవర్ పెరిగిన తర్వాత కుర్రకారులో చాలా మంది స్టెరాయిడ్ల వాడకంపై మోజు పెంచుకుంటున్నారు. గంటల తరబడి ఎక్సర్సైజులు చేయడం, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం కంటే స్టెరాయిడ్లను వాడడం ద్వారా కండల్ని పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. మరి స్టెరాయిడ్ల మూలంగా కండలు పెంచుకోవడం కరెక్టేనా? స్టెరాయిడ్ మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. అతి సర్వత్ర వర్జయేత్ అని నానుడి. అతి ఏ విషయంలోనూ పనికిరాదన్నది దీని సారం. నిజమే, స్టెరాయిడ్స్ కూడా అవసరమైన చోట వాడొచ్చు. అయితే వీటిని అతిగా వాడడం వల్ల చిక్కులొచ్చే ప్రమాదం ఉంది. ముఖం మీద మొటిమల దగ్గర నుంచి జుట్టు రాలిపోవడం, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, కాలేయం దెబ్బతినడం, మగవారిలో రొమ్ములు పెరగడం, శరీరంలో ఎక్కువగా నీరు చేరుకోవడం, పిల్లలు పుట్టకపోవడం, సుఖవ్యాధులు రావడం, ఇంకా విపరీతంగా ప్రవర్తించే మానసిక సమస్యలు దరిచేరడం, ఇవన్నీ కూడా స్టెరాయిడ్ల వల్ల వచ్చిపడే దుష్ప్రభావాలు. నిజానికి స్టెరాయిడ్స్ని మనం చాలా మెడికల్ కండిషన్స్లో వాడుతుంటాం. చాలామందికి ఈ జబ్బులు చాలా వరకు దీనివల్ల కంట్రోల్లో ఉంటాయి. ఉదాహరణకు బ్రాంకియల్ ఆస్తమాకి మనం స్టెరాయిడ్స్ వాడుతుంటాం. అది కూడా బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, అంటే పేషెంట్ హాస్పిటల్ చేసినప్పుడు జబ్బు తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఇస్తుంటాం తాత్కాలికంగా. ఆ జబ్బును కంట్రోల్ను నియంత్రించడం కోసం స్టెరాయిడ్స్ ఇన్హేలర్ రూపంలో వాడుతుంటాం. ఇన్హేలర్లో వాడే స్టెరాయిడ్స్ చాలా సురక్షితం, ఎందుకంటే మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. అవి ఎక్కడికి వెళ్ళాలో, ఉదాహరణ ఊపిరితిత్తులో వెళ్ళాలి కాబట్టి అక్కడికే వెళ్తాయి, అవి రక్తంలోకి ప్రవహించవు. కాబట్టి స్టెరాయిడ్స్ని ఇన్హేలర్ రూపంలో వాడటం మంచిది బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్స్కి. అదేవిధంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఉదాహరణ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్ SLE వచ్చినప్పుడు కానివ్వండి, స్టెరాయిడ్స్ వాడటం కంపల్సరీ. తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ఈ డిఫార్మిటీస్ రావు, అంటే చేతులు కాళ్ళు వంకరపోవటం, జాయింట్స్ డ్యామేజ్ కావటం జరగదు. కాబట్టి తక్కువ మోతాదులో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. అది కాకుండా కొంతమంది పేషెంట్స్లో, ముఖ్యంగా కొన్ని క్యాన్సర్ పేషెంట్స్లో కూడా స్టెరాయిడ్స్ తప్పకుండా వాడాలి. ఇది కాకుండా పేషెంట్ షాక్లో పోయినప్పుడు, ఉదాహరణకు ఎమర్జెన్సీ రూమ్లో పేషెంట్ సెప్టిక్ షాక్ వచ్చినప్పుడు తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అది కాకుండా వెన్నెముక బాగా దెబ్బతిన్నప్పుడు పేషెంట్కి పెరాలిసిస్ రాకుండా కూడా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. ట్యూబర్క్యులోసిస్ మెనింజైటిస్ అంటే మెదడుకు టీవీ వచ్చి మెనింజైటిస్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఇతర సమస్యలు రాకుండా, అంటే కంటి చూపు కోల్పోకుండా, వినికిడి కోల్పోకుండా, పక్షవాతం రాకుండా కూడా ఈ స్టెరాయిడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి కొన్ని రోజులు వారికి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అలా వాడటం వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే స్టెరాయిడ్స్ వాడినప్పుడు డాక్టర్లు చెప్పిన మేరకే వాడుతూ ఉండాలి. కొంతమంది స్టెరాయిడ్స్ మొదలుపెట్టిన తర్వాత బాగా ఫలితం ఉందని వారికి వారే ఆ మందులు కంటిన్యూ చేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, ఎవరికి వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎంతకాలం వాడాలి, వాడితే వచ్చే సమస్యలేంటి, వాటిని నియంత్రించడం ఎలా, ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకున్న తరువాత మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలి. నిపుణులైన డాక్టర్లు మాత్రమే ఈ విషయాల గురించి విశదంగా చెప్పి స్టెరాయిడ్స్ను అవసరమైనప్పుడు వాడతారు. స్టెరాయిడ్లను అనవసరం, నియంత్రణ లేకుండా వాడడం అన్నది అనారోగ్యదాయకమే కాదు, చివరికి ప్రాణాల మీదకు కూడా తెస్తుందనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. స్టెరాయిడ్ మందులను అతిగా వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చి పడతాయో, స్టెరాయిడ్ మందులను ఎప్పుడు ఎలా వాడుకోవాలో, వాటిపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.